హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెబ్‌సైట్స్‌ని అయితే క్రియేట్ చేద్దామండి. ఏఐ టూల్స్ యూజ్ చేసి. దీనికోసం నేను 3 ఏఐ టూల్స్ అయితే పిక్ చేసుకున్నా. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ అండ్ రెప్లిట్. ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి వెబ్‌సైట్స్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఎలాంటి వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేసారో ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసరికి జెమినీ ఏఐ అండి. ఇది మన గూగుల్ వాళ్ళైతే డెవలప్ చేశారు. ఈ జెమినీ ఏఐ సెర్చ్ చేసిన తర్వాత సైన్ అప్ అయితే అవ్వాలి. మన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలండి. సో, ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. క్రియేట్ ఏ వెబ్‌సైట్ ఫర్ స్టూడెంట్ పోర్ట్‌ఫోలియో. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో, మనకి కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. స్టూడెంట్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ డెవలప్ చేసుకోవడానికి మనకి కంప్లీట్ స్టెప్స్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు HTML, CSS, జావాస్క్రిప్ట్ ద్వారా ఈ వెబ్‌సైట్ అయితే డెవలప్ చేయొచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, కంటెంట్ అయితే నాకు ప్రొవైడ్ చేసిందండి. నాకు ఇప్పుడు కోడ్ కావాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. కోడ్ కావాలి. సో, కోడ్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రొవైడ్ శాంపుల్ కోడ్. ప్రొవైడ్ శాంపుల్ కోడ్. సో, నాకు కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ నాకు డిస్‌ప్లే చేస్తుందండి. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా! ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ నాకు ప్రొవైడ్ చేసింది. సో, మై పోర్ట్‌ఫోలియో అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఇండెక్స్ HTML, అబౌట్, ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ 1, రెజ్యూమ్, కాంటాక్ట్ ఇట్లా డిఫరెంట్ HTML పేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా ఇండివిడ్యువల్ గానే ఉంటుందండి ఇక్కడ. అండ్ స్టైలింగ్ చేసుకోవడానికి CSS అని ఒక ఫోల్డర్ దాంట్లో CSS ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇమేజెస్ అన్ని కూడా ప్లేస్ చేసుకోవడానికి ఇమేజెస్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నామండి. సో, ఇంకా దీంట్లో JS అయితే యూజ్ చేయాలని అంటున్నారు. సో, మీరు ఫంక్షనాలిటీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే JS కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ కోడ్ అయితే నాకు ప్రొవైడ్ చేసింది. ఒక మీ లోకల్ స్టోరేజ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అనేది ఆ పర్టిక్యులర్ ఫైల్స్‌లో కాపీ పేస్ట్ చేసి రన్ చేయొచ్చండి. సో, మీకు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసరికి చాట్‌జీపీటీ. సేమ్ ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే క్రియేట్ ఏ వెబ్‌సైట్ ఫర్ బ్లాగ్. సో, బ్లాగింగ్ అబౌట్ మై ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో, నాకు వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రావెలింగ్ బ్లాగ్ వెబ్‌సైట్ అయితే కోడ్ ప్రొవైడ్ చేసిందండి నాకు. అండ్ ఏ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేసిందంటే రియాక్ట్ అండి. ఓకేనా? రియాక్ట్ బేస్ చేసుకొని నాకు కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది. సో, బేసిక్ రియాక్ట్ ఐడియా అయితే ఉండాలి. లేదు నాకు రియాక్ట్ వద్దు ఆర్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ద్వారానే నాకు ఈ బ్లాగ్ వెబ్‌సైట్ కావాలనుకుంటే గనక సేమ్ అదే ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ బై యూజింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్. మనం ఇచ్చిన ప్రాంప్ట్ రిలేటెడ్‌గా మనకు రెస్పాన్స్ అనేది వస్తుందండి. ఇక్కడ రీ ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తుంది. కంప్లీట్ HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ అనేది నాకు జనరేట్ చేస్తుందండి. ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్ అనేది. ఇక్కడ ఇన్‌లైన్ స్టైల్స్ అయితే యూజ్ చేశారు. ఒక HTML పేజ్‌లోనే ఇన్‌లైన్ స్టైల్స్ అయితే రాస్తున్నారు ఇక్కడ. జనరేట్ చేయడం కంప్లీట్ అయిందండి. సో, సేమ్ ఇదే కోడ్ అనేది మీరు ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకొని కోడ్ అనేది కాపీ పేస్ట్ చేసుకుంటే మనకి వెబ్‌సైట్ అనేది డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ వర్కింగ్ డైరెక్టరీలో మీ లోకల్ స్టోరేజ్‌లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయండి. ఫైల్ నేమ్ ఏదైనా పెట్టండి. బట్ ఇట్ షుడ్ బి .html ఎక్స్‌టెన్షన్. HTML ఎక్స్‌టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నానండి. ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. index.html ఒక ఫైల్ క్రియేట్ చేశా. ప్రీవియస్‌గా ఏదైతే కోడ్ జనరేట్ చేసిందో ఆ కోడ్ అనేది నేను కాపీ చేసుకొని ఈ పర్టిక్యులర్ HTML ఫైల్ అయితే నేను పేస్ట్ చేస్తున్నా. సో, పేస్ట్ చేసిన తర్వాత షో ప్రివ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. స్క్రిప్ట్స్ మీద రైట్ క్లిక్ చేయండి.
బ్లాగ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే డెవలప్ అయింది. బేసిక్ అండి. దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఒకవేళ మన రిక్వైర్మెంట్స్ బట్టి. సో ఇక్కడ ఏవైతే మన టైటిల్ అండ్ మన ట్రావెల్కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ టైప్ చేసి పబ్లిష్ చేస్తే మనకి ఈ విధంగా మనకి డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇంకా స్టైల్స్ కావాలంటే స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మనం వేరే ఫంక్షనాలిటీస్ కావాలంటే ఫంక్షనాలిటీస్ కూడా డెవలప్ చేసుకోండి ఏఏ టూల్స్ యూస్ చేసి. అండ్ లాస్ట్ రెప్లిట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అవ్వాలండి. మన మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఒక సింపుల్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి మనం కామర్స్ వెబ్సైట్స్ లాంటివి కూడా డెవలప్ చేయొచ్చు అండి. ఆల్రెడీ దీనిపైన నేను ఒక ఎంటైర్ వీడియో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బట్ ఒక్కసారి మాత్రమే ఏ టూల్ యూజ్ చేసి మనం ప్రాంప్ట్స్ ద్వారా వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. సెకండ్ టైం మీరు డెవలప్ చేయాలనుకుంటే కనుక పెయిడ్ అడుగుతుందండి, ప్రీమియం పర్చేస్ చేయమని అడుగుతుంది. సో ఆల్రెడీ నేను ఫ్రీ వెర్షన్ అయితే నేను కంప్లీట్ చేశాను. సో రెప్లిట్లో ఒక వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది వీడియో ఉంటుంది. నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ రెప్లిట్ అనే వెబ్సైట్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చండి. ఆన్లైన్ కంపైలర్ కింద వర్క్ అవుతుంది. క్రియేట్ యాప్ క్లిక్ చేసి మీరు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒక టైటిల్ ఎంటర్ చేసి క్రియేట్ యాప్ క్లిక్ చేశారనుకోండి, పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లాగే HTML, జావా స్క్రిప్ట్, రియాక్ట్, సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంపైలర్ కింద ఇది యాక్ట్ చేస్తుందండి. సో ఇక్కడ ఏ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో మీరు అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ కంప్లీట్ ఒకసారి ఓవర్వ్యూ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాని గురించి సెపరేట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్లీట్గా ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ 45 days. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చు అండి. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వచ్చు. ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో వాచ్ చేయండి. డెమోలో మీకు కోర్సులోని సిలబస్ ఏమేమి ఉంది అండ్ ఒక టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అప్రోచ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. సిలబస్ ఒక PDF అండ్ డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో మార్నింగ్ లైవ్ బ్యాచ్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే సిలబస్ అండ్ డెమో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.